హలో గైస్, అందరికీ నమస్తే. నిన్న అనగా జూలై 30, 2026 మన పెద్ద దుమ్మనంలో ఉన్న జెడ్పీ హై స్కూల్ గురించి మనమైతే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 1000 మంది పైగా స్టూడెంట్స్ ఆ రోడ్డున వెళ్తున్నా కానీ స్కూల్కి వెళ్ళే దారి కరెక్ట్గా లేదనేసి అయితే మనమైతే ఒక కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్ మనము ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారికి, అలాగే ఎంఈఓ గారికి అండ్ ఆల్సో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా రాయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ పీజీఆర్ఎస్లో కూడా ఈ కంప్లైంట్ని కూడా రైజ్ చేయడం జరిగింది. సో దీనికి రెస్పాన్స్గా మనకైతే నిన్ననే మీతో చెప్పినట్టుగా ఏఈ గారు అయితే మనకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి వాళ్ళైతే మేము ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి కన్సర్న్డ్ హయ్యర్ అఫీషియల్స్ కూడా మేము షేర్ చేస్తాము. వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ రోడ్డు గురించి అయితే మనము మిగతా పనులు చూస్తామన్నట్టు చెప్పారు. సో ఈరోజు అనగా జూలై 31వ తేదీ నన్నైతే సచివాలయంకి రావాలి అనేసి చెప్పి పిలవడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ డీటెయిల్డ్ ఎస్టిమేట్ రిపోర్ట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వాళ్ళ అసిస్టెంట్ అయితే నాకు ఇది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారు, నేమ్ ఆఫ్ ద వర్క్ ప్రొవైడింగ్ సీసీ రోడ్ అండ్ డ్రైన్ ఫ్రమ్ కుర్వా బసప్ప హౌస్ టు హై స్కూల్ అట్ పెద్ద తుమ్మలం విలేజ్ ఆదోని మండల్. సో దీని యొక్క ఎస్టిమేట్ ఇది, మన గ్రామ పంచాయతీ పేరుంది. అలాగే దీనికి కావాల్సిన ఫండ్స్ అంటే ఎస్టిమేట్ కాస్ట్ ఎంత అనేసి అంటే 19.5 లక్షల రూపాయలు అయితే దీని ఎస్టిమేటెడ్ కాస్ట్గా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇది 100% మనకు ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్ ఉందో దాంట్లో ఇది చేయాలనేసి వాళ్ళు ఒక ప్రపోజల్ ఆర్ ఎస్టిమేట్ అయితే రెడీ చేయడం జరిగింది. ఇక్కడ మన మండల్, సబ్ డివిజన్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ స్పెసిఫికేషన్ రిపోర్ట్ అనేసి ఒకటి ఇచ్చారు మనకి ఇక్కడ మీరు చూస్తే. సో ఈ యొక్క కాపీ కూడా ఇక్కడ మీకు పెట్టేస్తాను. ఏంటి ఇందులో వర్క్ ఏమేమి కావాలి అనేసి అది పెట్టారు. రోడ్డుకి 2 వైపులా గుంతలు, ఎందుకంటే డ్రైన్ కోసం అనేసి, గ్రావెల్ కావాలనేసి, శాండ్, ఇవన్నీ మిగతా రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డీటెయిల్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఈ స్పెసిఫికేషన్ రిపోర్ట్లో. సో ఇక్కడ ఎస్టిమేట్ కాస్ట్ కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ లైన్ ఎస్టిమేట్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా. సో నేమ్ ఆఫ్ ద వర్క్ మీకు ఇంతకుముందు చదివిందే సీసీ రోడ్ గురించి. అండ్ దెన్ ఏ దానికి ఎంత ఖర్చు అవుతుంది, రైట్, సో ఎంత గ్రాంట్ కావాలి, ఈ డీటెయిల్స్ కూడా ఇవన్నీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ 3 పేజెస్ ఏవైతే ఉన్నాయో దీని యొక్క స్క్రీన్ షాట్స్ కూడా మీకు కావాలంటే నేను పెడతాను. సో కుదిరితే రేపు ఎల్లుండో, మేబీ ఎల్లుండి కాదు సండే ఉంటుంది. సో రేపే ఏ దగ్గరికి కూడా వెళ్ళేసి నేను మాట్లాడడం జరుగుతుంది దీని గురించి, ఏంటి తర్వాత ఏం జరుగుతుంది అనేసి. మనకైతే రెగ్యులర్ అప్డేట్ వస్తుంది పీజీఆర్ఎస్ పోర్టల్లో నుంచి, బట్ స్టిల్ ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి నేనైతే మాట్లాడడం జరుగుతుంది దీని గురించి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.